స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ కూడా నోటి మంటకి ఒక కారణం కావచ్చు. ఇది ఎపిసోడ్ 13. సో ఏమవుతుంది తెలుసుకుందాం. స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్లో ఉన్నప్పుడు బ్రెయిన్ యొక్క పర్సెప్షన్ అంటే పెయిన్ పర్సెప్షన్, అంటే మనకి ఒక పెయిన్ వస్తుంది అని తెలవాలి అంటే బ్రెయిన్ మనకి ఒక సైకిల్ ఉంటుంది, ఆ సైకిల్ ద్వారా అది చెప్తూ ఉంటుంది. సో ఈ పెయిన్ పర్సెప్షన్ని ఆల్టర్ చేస్తుంది ఈ కండిషన్లో. దీనివల్ల మనకి పెయిన్ అనిపించే అవకాశం కలగజేస్తుంది అన్నమాట. ఈ కండిషన్లో ఇది ఇట్ డిస్రెగ్యులేట్స్ ద నర్వ్స్ ఇన్ ద ఓరల్ క్యావిటీ. మన నోట్లో ఉండే నర్వ్స్ని డిస్రెగ్యులేట్ చేయడం వల్ల కూడా పెయిన్ పర్సెప్షన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ టూత్ గ్రైండింగ్, అంటే మనకి యాంగ్జైటీ స్ట్రెస్లో ఉన్నప్పుడు పళ్ళు ఇట్లా అని పెట్టుకోవడం, క్లంచ్ చేయడం ఎక్కువగా, లేకపోతే పళ్ళు నైట్ గ్రైండ్ చేయడము, ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువసేపు పళ్ళు ఆనిచ్చి గ్రైండ్ చేయడం వల్ల ఈ మజిల్స్ మీద వీటి మీద ఎక్కువ ఫోర్స్ పడి ఇది కూడా నర్వ్స్ మీద ఎఫెక్ట్ చూపించి ఒక పెయిన్ కింద మనకు అనిపించే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళలో టంగ్ థ్రస్టింగ్ అండ్ బైటింగ్ కూడా యాంగ్జైటీ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో జరుగుతూ ఉంటుంది. ఈ టంగ్ థ్రస్టింగ్ బైట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ వల్ల ఇరిటేషన్, బర్నింగ్ సెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఏమన్నా మీరు గమనిస్తూ ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కలవడం ద్వారా మీకు పాలియేటివ్ కేర్, వాటికి సంబంధించి ఏమి ఇమీడియట్గా మీ నోటికి సంబంధించి వాళ్ళు అవి ఇస్తారు. ఒకవేళ అవసరం ఉంటే కన్సర్న్ డాక్టర్ గారికి పంపించి సో ఇద్దరి ద్వారా మీ నోటి మంటని దూరం చేసుకోవచ్చు.